రైట్ కాసేపట్లో అచ్యుతాపురంకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ప్రమాద ఘటనా స్థలాన్ని అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించనున్నారు. అయితే కేజీహెచ్ లో ఇప్పటికే పోస్ట్ మార్టం కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రమేష్, మొత్తం కేజీహెచ్ లో ఎంతమంది బాధితులు ఉన్నారు? పోస్ట్ మార్టం కూడా అక్కడ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? శంకర్, ఏదైతే అచ్యుతాపురం ఎసెన్సియా కంపెనీలో జరిగినటువంటి బ్లాస్ట్కు సంబంధించి దాదాపుగా 13 మంది మృతదేహాలను కేజీహెచ్ ప్రస్తుతం మార్చిలో ఉన్నాయి. దీనికి సంబంధించి పోస్ట్ మార్టంకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే మొత్తం కూడా 13 డెడ్ బాడీస్ సంబంధించి ఒక డెడ్ బాడీ ఉదయాన్నే బంధువులకు అప్పచెప్పారు. 12 డెడ్ బాడీస్ సంబంధించి ఇంకా పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఘటనలో పూర్తిగా డెడ్ బాడీస్ అన్ని కూడా కాలిపోయి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బంధువులను పిలిపించి వారికి ఆ డెడ్ బాడీస్ని చూపించిన తర్వాత వారి యొక్క డెడ్ బాడీస్ ఏవి అనేటటువంటి పూర్తిగా ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జేసీలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. పరిహారానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో 2 రోజుల్లో మీకు సంబంధించినటువంటి పరిహారం అందేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని వారిని ఒప్పించారు. వారంతా కూడా జేసీ కానీ కలెక్టర్ కానీ చెప్పేటటువంటి మాటలు కొంతవరకు విశ్వసించారు. అయితే ప్రధానంగా ఏదైతే ఎసెన్సియా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన వారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి తమకు కంపెనీలో ఏళ్ల తరబడి సేవ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, కనీసం వారిని ఓదార్చేటటువంటి ప్రయత్నం జరగలేదని చెప్తున్నారు. మొత్తం చూడొచ్చు, ఇక్కడ ఎంతోమంది మహిళలు తమ భర్తలను కోల్పోయి తీవ్రమైనటువంటి రోదనకు గురవుతున్నటువంటి పరిస్థితి, కన్న కొడుకులను కోల్పోయి కొంతమంది తల్లులు తీవ్రమైనటువంటి క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మహిళలు వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి ఎవరు చనిపోయారమ్మ మీకు? నా కొడుకు బాబు, నా కొడుకు బాబు, నేను కేరా చెట్టినా బాబు, నా కోళ్ళ బాబు 6 నెలలు అయింది బాబు, నా ₹1 కొడుకు, నా కొడుకు ఈ మధ్య మాట్లాడాడమ్మా? లేదమ్మా, నేను 12 గంటలకు అమ్మాయి వెళ్తున్నాను అన్నాడమ్మా, అంతే బాబు, నాకేమి చెప్పలేదమ్మా. అమ్మ కొడుకు కోళ్ళు బాబు, ఏమ్మా నాకేమి చెప్పలేదమ్మా, నేను 12 గంటల డ్యూటీకి ఎక్కుతానమ్మా. ఈ మహిళ ఆవేదన చూడొచ్చు. మొత్తం కూడా ఆమె తన కుమారుడిని కోల్పోయి తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతోంది. తన బిడ్డ కోల్పోయినటువంటి బాధలో ఆమె తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఈ మహిళ సంబంధించి ప్రస్తుతం గర్భిణి, ఈమె భర్త ఈ ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆమె ఆవేదన ఎవరికి చెప్పుకోలేదు, అర్థం కానిటువంటి పరిస్థితి. అటు కంపెనీ ప్రతినిధులు పట్టించుకోలేదు. అదేవిధంగా తమ భర్త మళ్ళీ వస్తాడనుకునేటటువంటి సమయంలో త్రిపురాని లోనకాలకు వెళ్ళిపోయాడు అనేటటువంటి బాధ ఆవిడలో కనిపిస్తోంది. ఆమె గర్భిణిగా ఉంది. మొత్తానికి ఇలాంటి మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వారి యొక్క వాదనను చూస్తే ఎవరు కూడా వాదార్చలేనటువంటి పరిస్థితి కనబడుతోంది. మా ఆయన కావాలండి, నాకు మా ఆయన కావాలండి, మా ఆయన చచ్చిపోతానండి, నేను చచ్చిపోతానండి. నా పిల్లలకు తండ్రి కావాలండి, నా పిల్లకి తండ్రి కావాలండి, నా పిల్లకి తండ్రి కావాలండి. మొత్తం కూడా తీవ్రమైనటువంటి బాధతో ఉన్నారు. మొత్తం కూడా విషాద ఛాయలు. కేజీహెచ్కి సంబంధించినటువంటి ఆసుపత్రి దగ్గర మొత్తం మార్చిలో 12 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ డెడ్ బాడీస్ సంబంధించి ఇంకా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమవుతుంది. అది ఎప్పటికీ డెడ్ బాడీస్ వారికి అంతా ఏంటనేటటువంటి దగ్గర తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు, చనిపోయినటువంటి ఈ వ్యక్తి గతంలో ఆయనకు సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి ఫోటోను చూడొచ్చు. ఈ ఫోటోను చూసుకునే కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి బాధను వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఉండేటటువంటి డేట్ ప్రకారం 4 నెలల క్రితమే ఈయనకి వివాహం జరిగింది. ఆ తల్లి ఆవేదన తీవ్రంగా ఉంది. మొత్తానికి ఈ కొడుకు మళ్ళీ ఉద్యోగం నుంచి ఇంటికి తిరిగి వస్తాడు క్షేమంగా అనుకునేటటువంటి సమయంలో చనిపోయాడు అనేటటువంటి వార్త వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పెళ్ళైనటువంటి 4 నెలలకి ఆయన చనిపోయాడు. భార్య గర్భవతిగా ఉంది. మొత్తానికైతే ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. కొంతమందికి కుటుంబానికి పెద్దగా ఉండేటటువంటి పిల్లలు చనిపోయారు ఈ ఘటనలు అనేటటువంటి ఆవేదన కొంతమంది తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే అటు మొత్తం కూడా 18 మృతదేహాలకు సంబంధించి 13 మృతదేహాలు కేజీహెచ్ మార్చిరీకి వచ్చాయి. మిగిలినటువంటి మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్యశాలలో దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి యంత్రాంగం అంతా కూడా మొత్తం బాడీస్ డెడ్ బాడీస్ సంబంధించి పోస్ట్ మార్టం చేయించి వాటిని
వారి కుటుంబ సభ్యులకు అందించేటటువంటి చర్యలు ప్రారంభించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నానికి రానున్నారు. ఎవరైతే మెడికవర్లో కానీ అటు అనకాపల్లి ఆసుపత్రిలో కానీ చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శిస్తారు, వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ఎవరైతే గాయపడినటువంటి క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా అవసరమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటటువంటి చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇప్పటివరకు ఇక్కడికి రాకపోవడం, ఈ కుటుంబాలతో మాట్లాడకపోవడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మొత్తం కూడా చూడొచ్చు, మొత్తం మార్చిరి దగ్గర మొత్తం ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారి యొక్క తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. తన కుటుంబానికి తనే పెద్ద దిక్కు, ఆయన చనిపోయాడని కొంతమంది చెప్తున్నారు. మాట్లాడిద్దాం. అమ్మ ఏ ఊరమ్మ, ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయారమ్మా? నా కొడుకు. మాట్లాడాడు ఈ మధ్య. ఇది మొత్తానికైతే వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి, అసలు చనిపోయాడంటే నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొత్తం కూడా మార్చిరి దగ్గర అందరిది ఇదే రకమైనటువంటి ఆవేదన. ముఖ్యంగా వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి ఒకటే, అసలు కంపెనీకి సంబంధించి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అక్కడ సరైనటువంటి భద్రత లేనటువంటి కారణంగానే ప్రాణాలు కోల్పోయారనేటటువంటి చెప్తున్నారు. మరోవైపు అధికారులు వీరందరినీ కూడా వారించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వారి బాధను ఎవరూ తీర్చలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే డెడ్ బాడీస్ కూడా చివరి చూపు చూసుకుందామన్నా కూడా ఎవరిని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో లోన డెడ్ బాడీస్ ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసిన తర్వాత పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తవుతాయి. మొత్తానికైతే కేజీహెచ్ దగ్గర మొత్తం కూడా విషాద ఛాయలు, తీవ్రమైనటువంటి బాధాతప్త హృదయాల మధ్యనే ఇక్కడ మొత్తం కూడా రోదనలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎప్పటికప్పుడు గంటకు ఒక అధికారి వస్తున్నారు, వారిని ఓదార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు వారికి అందించేటటువంటి సహకారాలపైన కూడా హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా వారి బాధ వర్ణాతీతం. చాలా ఎక్కువ మంది పిల్లలు, ఆ కుటుంబ సభ్యులంతా కూడా మార్చిరి దగ్గర వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టంకి సంబంధించి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి జాయింట్ కలెక్టర్ జాహ్నవి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మొత్తానికైతే కేజీహెచ్ దగ్గర తీవ్రమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతోంది.